హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే హైదరాబాద్లో వర్క్ అయితే చూసుకుని గుంటూరు అయితే వచ్చానండి. గుంటూరు వచ్చేసి నేనైతే ఇప్పుడు మన రాజధాని అమరావతికి అయితే వెళ్తున్నానండి. అమరావతిలో వచ్చేసి నేనైతే ముఖ్యంగా చూడబోయేది ఐకానిక్ టవర్స్ అయితే దగ్గరికి అయితే వెళ్ళటం జరుగుతుందండి ఇప్పుడు. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్డు వచ్చేసి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఇది. అలాగే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మనం గుంటూరు అమరావతి రోడ్ అయితే తీసుకోవాలి. అలాగే గుంటూరు అమరావతి రోడ్ నుంచి తాడికొండ రోడ్ అయితే తీసుకుని అక్కడి నుంచి పెదపరిమి పెదపరిమి రోడ్డు అయితే తీసుకుని అక్కడి నుంచి తుళ్ళూరు రోడ్ అంతా ఇంకా రాజధాని అమరావతిలోకి వస్తుంది. అక్కడి నుంచి హైకోర్టు రోడ్ అయితే తీసుకుని వెళ్దాం. ఇప్పుడైతే చూద్దాం. ఇదైతే చూసుకోవచ్చు. ఇదైతే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఇది మీరే చూస్తున్నది. అలాగే మీకు ఎదుర జంక్షన్ సర్కిల్ కనబడుతుంది చూసారా, ఇది వచ్చేసి అమరావతి రూట్ అనేది. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం తాడికొండ రూట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం తాడికొండ వెళ్తాం. ఆ తాడికొండ నుంచి మళ్ళా పెద్దపరిమి రూటు. ఫ్రెండ్స్ మీరు అయితే చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి తాడికొండ అయితే వచ్చామండి. ఇప్పుడు మనకైతే కనిపిస్తుంది కదా, అదే అండి తాడికొండ ఊరు అనేది. ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి మనకి సైన్ బోర్డు అయితే కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. ఇదేనండి తాడికొండ సైన్ బోర్డు దాటాం. ఇదైతే చూసుకోవచ్చు మనకి కొండ. అలాగే ఇక్కడ హెచ్పి బంకు అయితే చూసుకోవచ్చు మనకి లెఫ్ట్లోను. మనం వచ్చేసి కొండకి అవతలకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇది వచ్చేసి కొండ దాటాం ఫ్రెండ్స్. ఇది అవతలకి అయితే వచ్చాం. ఇప్పుడు ఇది వచ్చేసి పరిమి రూట్ అండి. ఇది పరిమి టు తుళ్ళూరు రోడ్. ఇది మన ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు, మనం దూరంగా కనబడతాయి. ఇది వచ్చేసి మనకి పరిమి ఊళ్ళోకి అయితే వచ్చాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడి నుంచి అయితే గమనించవచ్చు, ఇదంతా కూడా మన రాజధాని ఏరియాలోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా మనకి దూరంగా అయితే చూసుకోవచ్చు మీరు. అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, ఇవన్నీ కూడా పొలాలు, ఇవన్నీ కూడాను మన రాజధానిలోకి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అలా చూడొచ్చు. మనకి రైట్ సైడ్ అయితే ఒక బంక్ అయితే ఉంది, హెచ్పి బంకు. చూసుకోవచ్చు మనం రాజధానిలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడి నుంచే కూడా మనకి వర్క్లు అనేది స్టార్ట్ అయితే జరిగింది. ఫ్రెండ్స్ మీరైతే గమనించినట్టయితే ఇక్కడైతే వర్క్లు అయితే జరుగుతున్నాయి మొత్తం అయితేను. చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్లోని ఇక్కడంతా కూడా రాజధాని పనులు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఎక్కడ జేసీబీలు, లారీలు మొత్తం ఇటు జట్టు అంటాను ఉన్నాయి రోడ్లు అంటాను. మీరు దూరంగా చూడొచ్చు. ఇక్కడ జేసీబీ అయితే వర్క్ అయితే చేస్తుంది. అలాగే మీకు చూడండి ట్రాక్టర్ మీద అనేది ఈ రాజధాని పనులకు సంబంధించిన ట్రాక్టర్లు గట్టా తిరుగుతూనే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి వర్క్లు అయితే జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించిన రూమ్స్ కట్టనివి మనకి రైట్ సైడ్లో చూసుకోవచ్చు. మనకి మిషనరీలు కట్ట ఎలా ఉన్నాయి అనేది. ఇదే ఫ్రెండ్స్ చూడండి మన రాజధాని అమరావతి వర్క్లు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఈ ట్రాక్టర్లో గట్రా చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి మనకి ఏపీ హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టు బ్యాక్ సైడ్ రూట్ ఇది. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ట్రాక్టర్లు, జేసీబీలు, ఇవన్నీ లారీలు. అక్కడైతే దూరంగా అయితే ఆర్ఎంసీ ప్లాంట్, వ్యాన్లు, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. మొత్తం మిషనరీ అంతా ఇక్కడ ఉన్నది. అంటే రోడ్డు కూడా బాగా వెడల్పు ఎక్కువ ఉన్నది. అందుకు ఇక్కడ పార్కింగ్ అనేది ఇక్కడ చేశారు బళ్ళు అనేది. ఇది చూసుకోవచ్చు మనం ఆర్ఎంసీ కాంక్రీట్ పూరింగ్ మిషన్ అది చూసుకోవచ్చు. మన డీజిల్ ట్యాంకులు కావాలి మొత్తం ఏటు జెడ్ అనేది ఇక్కడైతే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకి రూట్ వచ్చేసి ఏపీ హైకోర్టు బ్యాక్ సైడ్కి అయితే వెళ్తుంది రూట్. ఇది చూపిస్తాను మీకు హైకోర్టు అనేది. అలాగే
చూసుకోవచ్చు మీరు. ఇంకా దూరంగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదే హైకోర్టు, అది ఏపీ హైకోర్టు ప్రస్తుతం. అలాగే మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ ఫ్రెండ్స్, అయ్యి మీరు చూసుకోవచ్చు. మొత్తం అయితే వర్క్లు అయితే జరుగుతున్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇంకో ట్రాక్టర్ మీద వర్కర్స్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. అలాగే మనకి ఇది వచ్చేసి మనకి ఇది హైకోర్టు దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. అలాగే రైట్ సైడ్ ఒక కాలువ అయితే అది పనులు అయితే జరుగుతున్నాయి. వర్క్ అయితే రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్. మీరైతే గమనించవచ్చు, మనం అయితే ఇప్పుడు హైకోర్టు దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన దగ్గరలో హైకోర్టు దగ్గరలో అయితే విజువల్స్ అయితే ఇవి చూసుకోవచ్చు మీరు. ఇది బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ రూట్ అయితే అటు సైడ్ ఉంది, మేము బ్యాక్ సైడ్ రూట్ అయితే వెళ్తున్నాం. ఇది చూడొచ్చు, మేము వర్కర్స్ అయితే వెళ్తున్నారు. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏపీసీఆర్డీసీ బిల్డింగ్స్ అని ఉన్నాయి. చూద్దాం, వాటి దగ్గర కూడా వెళ్దాం. చూడొచ్చు మనం ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏపీ హైకోర్టుకి అయితే రావడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఏపీ హైకోర్టే చూడొచ్చు. అలాగే ఇదంతా వచ్చేసి మనకి హైకోర్టు ఎదురుగుండా పార్క్ అనేది అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా పార్క్ ఏరియా చూడొచ్చు. మనకి రైట్ సైడ్లో ఇంకో బిల్డింగ్ కనబడుతుంది కదా, అది కూడా ప్రస్తుతం హైకోర్టే దాంట్లో వస్తుంది. చూడొచ్చు పార్క్ అనే ఏరియా అనేది ఫ్రెండ్స్. అలాగే ఇదంతా కూడా మనకి హైకోర్టుకి సంబంధించిన పార్కింగ్ ఏరియా అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే మన పార్కింగ్ ఏరియా పక్కనే అన్నా క్యాంటీన్ అయితే కూడా ఉంది. మీరైతే అన్నా క్యాంటీన్ అయితే చూసుకోవచ్చు. అలాగే పార్కింగ్ ఏరియా పక్కనే ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ హైకోర్టు అనేది అయితే నిర్మించడం జరిగింది. అది కూడా బేస్మెంట్ వర్క్లో అయితే ఉంది. ఈ పార్కింగ్ ఏరియా పక్కన అయితే చేస్తున్నారు, అది కూడా దాన్ని కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు మీరు పార్కింగ్ ఏరియా అయితే, ఇదంతా కూడా హైకోర్టు పార్కింగ్ ఏరియా. దీని పక్కనే ఫ్రెండ్స్ పర్మనెంట్ హైకోర్టు అనేది బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం బయటకు అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగైతే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన బస్ షెల్టర్ అయితే అని ఒక బోర్డు అయితే ఇచ్చారు ఇక్కడ మనకి, బస్ షెల్టర్. అలాగే మనకి స్ట్రైట్కి వెళ్తే మనకి ఇక్కడ జడ్జి బంగ్లాస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనది స్ట్రైట్గా మనం హైకోర్టు నుంచి అయితే స్ట్రైట్గా వచ్చేస్తే జడ్జికి సంబంధించిన బంగ్లాలన్నీ కూడా కడుతున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, చూపిస్తాను మీకు అవి కూడా. ఇవే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, జడ్జికి సంబంధించిన బిల్డింగ్స్ అయితే ఇక్కడ కడుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు బిల్డింగ్స్. ఇవన్నీ కూడా వర్క్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా వర్క్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి చూసుకుంటే మీరు బిల్డింగ్లు మనకి వచ్చేసి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ క్వార్టర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇప్పుడు మీకు చూస్తున్న అపార్ట్మెంట్ వచ్చేసి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అలాగే మినిస్టర్స్ సంబంధించిన క్వార్టర్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. ఇయే ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి మనం మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి మనకి హైకోర్టు రూట్లోకి అయితే రావడం జరిగింది. మనం వచ్చేసి ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం వచ్చేసి ఐకానిక్ టవర్స్ వచ్చేసి
మొత్తం 5 టవర్స్ అయితే బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. బేస్మెంట్ లెవెల్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడాను. మనకి వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే చూపిస్తాను మీకు అవి. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. టవర్ 1 and 2 ఫ్రెండ్స్ ఇవి మీరు చూసుకోవచ్చు. ఈ టవర్స్ వచ్చేసి మనకి ఏంటంటే బేస్మెంట్ లెవెల్లో ఉండడం వల్ల రోడ్ లెవెల్ నుంచి చాలా డౌన్ అయితే తీయడం వల్ల వాటర్ అనేది వచ్చేసి అంత మాట అయితే ఇబ్బంది అయితే పడుతుంది. వాటర్ అనేది వర్షాల కారణంగా వాటర్ అయితే ఫిల్ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా కూడాను ట్రాక్టర్లతోటి కూడా బయటకు అయితే పంపింగ్ అయితే చేస్తున్నారు, డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. వాటి వల్ల కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుంది ఈ టవర్స్ దగ్గర వర్క్లు అయితే మాత్రం స్పీడ్గానే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఐరన్ స్కాఫోల్డింగ్ పరంజి అయితే వేయడం అయితే జరిగింది టవర్స్కి చుట్టూరును. అలా ఒక పక్కనేమో వచ్చేసి మనకి డీవాటరింగ్ అయితే చేస్తున్నారు ట్రాక్టర్లతోటి, మిగిలిన బ్యాలెన్స్ వాటర్ అనేది. ఇది వచ్చేసి మనకి టవర్ 1 and 2 ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు మీరు ఎలాగనేది డీవాటరింగ్ అయితే పైకి అయితే చేయడం జరుగుతుంది. మన లోపల అనేది వర్క్ అయితే ఏ విధమైన ఆటంకం రాకుండా వాటర్ అనేది బయటకు అయితే తీస్తున్నారు. మెయిన్ అయితే నేను రావడం కూడా ఈ టవర్స్ గురించి రావడం జరుగుతుంది. అసలు ఏంటనేది వర్క్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి చూద్దామని ఒకసారి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు టవర్ సంబంధించింది ఇక్కడ డెమో అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఒక ఐకానిక్ టవర్స్ వచ్చేసి మొత్తం కూడా 39-40 ఫ్లోర్ల దాకా వేస్తున్నారు హైట్ అనేది. ఈ ఎటు వచ్చి మనకి రోడ్ లెవెల్ అయితే బేస్మెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతే వర్క్ అనేది స్పీడ్గా అయితే జరుగుతుంది. అప్పుడు వర్క్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎటు వచ్చి మనకి వచ్చేదేమో వర్షాకాలం, కొంచెం వర్క్ అయితే స్పీడ్గా అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు దూరంగా జేసీబీ అయితే వర్క్ అయితే చేస్తుంది. దాని బేస్మెంట్ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే చూసుకోవచ్చు మీరు ఐరన్ గట్ట. ఈ రోడ్ లెవెల్ నుంచి చాలా డౌన్ అయితే ఉండడం వల్ల వర్షం అనేది ఈజీగా వాటర్ అనేది స్టోర్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్. ఈ టవర్ 1 and 2 వచ్చేసి మనకి షాపూర్జీ పొల్లంజీ అనే కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది టెండర్ అయితేనే. వర్క్ చూసుకోవచ్చు మీరు వర్క్ అయితే ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకి టవర్స్కి సంబంధించిన శంకుస్థాపన చేసిన రాయితీ ఉంది. ఇది వచ్చేసి మనకి 3 and 4 3, 4, 5 టవర్స్ సంబంధించిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక 3 టవర్స్ అయితే బేస్మెంట్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది కూడా సేమ్ అంతే కూడా అలాగే వాటర్ అయితే పైకి అయితే డీవాటరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా వర్క్లు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ టవర్స్ 5 కూడా వచ్చేసి మన రాజధాని అమరావతికే ఐకానిక్ టవర్స్గా తీర్చిదిద్దడానికి అయితే సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మనకి 3 years టైం లైన్ అయితే సెట్ చేయడం అయితే జరిగింది. 3 సంవత్సరాల్లో అయితే పూర్తి అయితే చేస్తారు. ప్రస్తుతం అయితే కూడా పనులు అయితే కూడా ఎక్కడెక్కడ చాలా స్పీడప్ చేశారు మొత్తం పనులన్నీ కూడాను. ఇటు వచ్చి మనకి రోడ్ లెవెల్ అయితే మనకి కంప్లీట్ అయిపోతే బేస్మెంట్ లెవెల్ అక్కడి నుంచి వర్క్ అనేది చాలా స్పీడప్ అయితే జరుగుతుంది. ఇప్పటికేమో డీవాటరింగ్ అంతా పూర్తయింది. మొత్తం పనులన్నీ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు మీరు మొత్తం టవర్స్ అన్నీ కూడాను. మనకి బేస్మెంట్లో వర్క్ అయితే అయిపోయింది. చాలా మటుకు అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇప్పుడు వచ్చేసి మనం హైకోర్టు అయితే వెళ్తున్నాం. హైకోర్టు ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా హైకోర్టు పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా టవర్స్ అన్నీ.
చూసుకోవచ్చు మీరు. ఈ టవర్స్కి సంబంధించిన ఆర్ఎంసీ ప్లాంట్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఆర్ఎంసీ ప్లాంట్. ఇది రెడీమిక్స్ కాంక్రీట్ అయితే ప్లాంట్. ఇది ఎన్సిసి ప్లాంట్. ఇక్కడి నుంచి చూసుకోవచ్చు వర్క్లన్నీ ఆల్రెడీ చేస్తున్నారు. వర్క్స్ అయితే చూడండి ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు ఏపీసీఆర్డీ అనే ఒక బోర్డు అయితే చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ అయితే అపార్ట్మెంట్లు అయితే దానికి సంబంధించిన అపార్ట్మెంట్లు అయితే చూడవచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మన రాజధాని అమరావతి అయితే తొందరగా అయితే పూర్తవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.